బీరకాయ ఇక్కడ ఒక రేటు ఉంటుంది. ఆ మార్కెట్ 20 సంవత్సరాలు బట్టి మార్కెట్ నడపడం రాలేదు. ఇంకేం మాట్లాడుతావు? నేను ఇప్పుడు ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నాను. ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి అనేది ఒకసారి రైతులను అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు రవి. ఎక్కడ నుంచి వచ్చారు? నేను శంకర్పల్లి దగ్గర నుంచి. ఎవ్రీడే తీసుకొస్తారా కూరగాయలు? డైలీ తీసుకొస్తాం. ఏమేమి తీసుకొచ్చారు? ఇప్పుడు క్యాబేజీ, బెండకాయ అన్నీ తీసుకొచ్చినాం. టమాటాలు గిమాటాలు అన్నీ తీసుకొచ్చాం. రేట్లు పెరిగినాయి అని అంటారు. రేట్లు పెరిగినాయి కానీ అవి కొనే మటలకు వాల్యూ ఉన్నది, రైతులకు వాల్యూ లేదు. రైతులకు ఏమీ వాల్యూ లేదు. క్యాబేజ్ తెచ్చిర్రు, క్యాబేజ్కి వాల్యూ లేదు. ప్రతి పంటకు రైతుకు విలువ లేదు. అట్లా ఇంతకుముందు ఎట్లుండే రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి? ఎప్పుడున్నా రైతుకి విలువ లేదు. రేట్లు ఉన్నాయి రేట్లు కానీ ఉన్నప్పుడు అంటే ఎప్పుడన్నా ఒకసారి తగ్గుతుంది రైతు కాదు. అంటే ఎప్పటికి ఉంటే బాగుంటుంది రైతు. అట్లా అంటే కేజీ ఎంత ఉంది క్యాబేజ్? కేజీ 15 రూపాయలు నడుస్తుంది, 10-12 రూపాయలు నడుస్తుంది మార్కెట్. ఇక్కడ అంతా బాగానే ఉందా? అంటే సౌలత్ ఎట్లుంది? అంటే బాగానే ఉంది. అంటే ఇప్పుడు వనాలు అన్నీ వెళ్ళినాయి, పంటలన్నీ పొలాల మొత్తం అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. అందుకే రేట్లు పెంచి రైతులకు గిట్టుబాటు గవర్నమెంట్ కల్పించాలి, లేకపోతే రైతు నష్టం అయిపోతుంది చాలా. అట్లా కొనడానికి వస్తుంది కానీ ఏమొచ్చినా ఇప్పుడు చేనుల పొలంలో పంట పెట్టాలంటే ప్రతి ఒక్క ఐటమ్ కొనాలి. ఇప్పుడు మసాలా, మందు అని రూళ్ళు కాడికి అన్నీ కొనాలి. వాటికి దానికే కవర్ అయిపోతుంది, దానికి అవుతుంది. రైతుకి ఏం మిగలడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పడ్డ భారీ వర్షాల ఎఫెక్ట్ ఇప్పుడు కూరగాయల మీద కూడా పడ్డాయి. అంటే చాలా రేట్లు పెరిగినాయి అని అంటారు. ఒకసారి రైతులను ఇక్కడికి వచ్చి తీసుకుంటున్న కస్టమర్లను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పేరు? నా పేరు మున్నయ్య అండి. ఇక్కడ జక్కాలనే ఉంటాను, సనత్ నగర్లో. ఇప్పుడు కూరగాయల రేట్లు ఇప్పటికీ చాలా ముందుటికి ఇప్పటికి చాలా తేడా వచ్చాయి. మామూలు కేజీ రూపంలో తీసుకుంటే ఒక 20-30 రూపాయలు ఎక్కువ కనపడుతున్నాయి. రేట్లు అసలు తగ్గట్లేదు. లాస్ట్ 4 months నుంచి అయితే చాలా ఎక్కువే ఉంటున్నాయి రేట్లు. ఈ వర్షాకాలం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయినాయి. క్వాలిటీ తగ్గిపోయింది, రేట్లు పెరిగిపోయాయి. క్వాంటిటీ కూడా ఇక్కడ చాలా తక్కువ వస్తుంది అన్నటువంటి సందేహం కూడా ఉంది చాలామందికి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న పేరే కానీ బోర్డు రేట్ ఎవడు కూడా ఫాలో అవ్వట్లేదు. మెయిన్ వచ్చిన ప్రాబ్లం అది కొంచెం గవర్నమెంట్ దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే కొంచెం అందరికీ సేఫ్టీగా ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళకు కూడా కరెక్ట్గా రైతులు ఇక్కడ కానీ ప్లేస్ చేస్తే బాగుంటుంది. రైతులు కాకుండా మీడియేటర్స్ ఎప్పుడు వస్తున్నారో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. కారకాయలు తీసుకున్నాం, ఇంతకుముందు 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 80 రూపాయలు అమ్ముతున్నారు. డబల్ రేట్ అమ్ముతున్నారు అనమాట. ముఖ్యంగా ఇప్పుడు వినాయక చవితి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది. అప్పటి నుంచి ఇంకా డబల్ రేట్లు అమ్ముతున్నారు. థ్యాంక్ యూ. నరసింహారెడ్డి, నవపేటకి. రేట్లు కొద్దిగా పెరిగినాయి. ఇప్పుడు ఒక నెలకు ఇప్పటికీ కొద్దిగా పెరిగినాయి. ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండే. టమాటా 10-15 రూపాయలకు వచ్చిన తర్వాత క్రాప్ బాగా పట్టడమే ఒక 20 రోజులు వర్షాలు బాగా పడి క్రాప్ అంతా పంట అంతా వెళ్ళిపోయింది. కాబట్టి అప్పుడు ఒక 100 పెట్టెలు వెళ్ళేది, ఇప్పుడు 30 బాక్సులు అట్లా వెళ్తుంది. కాబట్టి అమౌంట్ అంతే వస్తుంది కానీ పంట అంతా ఖరాబ్ అయిపోయి ఇప్పుడు అన్ని కొద్దిగా రేట్లు ఎక్కువైపోయినాయి. ఒక మామూలుగా ఈ తెలంగాణలో లేదు, అక్కడ వేరే ఆంధ్ర దగ్గరికి వస్తే ఒక మిర్చి మాత్రమే తక్కువ ఉంది. అన్ని ధరలు ఒక మామూలుగా ఇంకొక నెల దాకా ఇవి పెరిగే ఉంటాయి. మేము పండించి తీసుకొస్తాం. మేము టమాటాలు హోల్సేలే చేస్తాం. అక్కడికి తీసుకొచ్చి ఇలా కింద పోసి అమ్మితే ఖరాబ్ చేస్తారంటే చెప్పి తీసుకొస్తాము. అట్లా 300 బాక్స్ అవుతుంది, 25 కిలోలు ఉంటాయి అట్లా బాక్స్లో. వాళ్ళకి 30 రూపాయలు పడితే తీసేసి ఒక 35 రూపాయలు అమ్ముకుంటే వాళ్ళకు ఒక బాక్స్కు 100 రూపాయలు మిగులుతాయి. మాకు ఏంటంటే కూర్చోలేము కదా, తెచ్చినటువంటి రైతులంతా ఉంటారు. మా పిల్లలు కానీ ఇంకా వేరే ఇతరత్రైనటువంటి వాళ్ళు పొలంలో పని చేసుకోవాలని అక్కడ 800 లేబర్కి అయ్యింది. ఉదయం టమాటా అంతా రైతులు తెచ్చింది ఇక్కడ ఉన్న అటువంటి వాళ్ళకు పెట్టిపోతారు. మామూలుగా వెళ్ళిపోతారు వాళ్ళు పని చేసుకోవాలని. దాని మీద వీళ్ళు 2 రూపాయలు 3 రూపాయలు చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక సుప్రవేదాలు రాసేస్తారు. వీళ్ళు ఒక 2 రూపాయలు ఇటు అటు చెప్పి అమ్మేస్తారు టమాటా ఒకటి. ఎన్ని రకాలు అంటే మా తాన గుమ్మడికాయలు వంతాయి, మిర్చి వంతుంది, టమాటా వంతుంది. ఆలుగడ్డ మన తెలంగాణలో ఏరియాలో వండది, చాలా తక్కువ. అది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో వంతుంది. అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్న తర్వాతనే వంతుంది. కాబట్టి గోడంలో ఉండేటటువంటిది ఆలుగడ్డ, ఉల్లిగడ్డ ఒకటే ఉంటుంది. తత్మ సరుకు ఏది పెట్టుకోరు.
క్యారెట్ ఒకటి అక్కడ బెంగళూరు వాళ్ళు గోడాంలు ఉంటాయి, పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి వాళ్ళు కొని గోడాంలో నిల్వ చేసి పంపించేస్తారు. ఇప్పుడు ఇవి సాయంత్రం వరకు పోతాయా? సాయంత్రం వరకు మాకు తెలుస్తుంది మేము ఎంత సరుకు అమ్ముతాం ఏమనేది. చక్కనైనటువంటి ఒక బజార్, మోడల్ బజార్ 23 సంవత్సరాలు అయింది ఇది ఓపెన్. చంద్రబాబు గారు ఓపెన్ చేసి అందరికీ ఉపాధి కలిగించాడు. దాదాపు ఇక్కడ ఒక 200 మంది రైతులు బ్రతికి ఒక దాదాపు ఒక 500 ఎక్కువ వస్తాయి, కమిషన్ పోకుంటుంటారు. కాబట్టి చక్కనైనటువంటి ఒక ప్రభుత్వం ఆయన అప్పుడు ముఖ్యమంత్రి ఉండి దీన్ని ఆలోచన చేసి మన రైతు బార్ పెట్టాడు. కాబట్టి అన్నిట్లా ఇది ఎక్కువ ముఖ్యమైనటువంటిది మోడల్ రైతు బజార్. అన్ని రైతు బారాల్లో పెద్ద రైతు బజార్ ఇక్కడ. నేను ఓపెన్కి వచ్చిన, చంద్రబాబు ఓపెన్కే వచ్చేసిన, మైదుపట్నంలో అమ్ముతుంటే అక్కడ కుముద్బిని కలెక్టర్ ఉండే పెద్ద అయినా అక్కడ పోవాలని వాడిని చెప్పి మాకు ఫ్రీగా మా మూటలను వేస్తే అక్కడ కొంచెం వసతి లేకుండే మైదుపట్నంలో స్నానానికి కానీ ఏదన్నా మంచి చెడ్డ లేకుండే, కొంచెం ప్లేస్ తక్కువ ఉండే. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏరియాకి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. నీటి అయినటువంటిది ఒక అడిగేటట్టు కస్టమర్లు కూడా అంతా ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల మాకు ఇక్కడ నచ్చిక్కనే ఉన్నాం. క్లీన్ చేసేవాళ్ళు రోజు క్లీన్ చేస్తారు, చాలా శుభ్రంగా ఉంటుంది, అన్ని సిస్టమేటిక్ ఉంటాయి ఇక్కడ. ఒకవేళ పొరపాట్ల మేము 5 రూపాయలు ఎక్కువ చెప్పినా కస్టమర్ని అప్పుడే అడుగుతారు వాళ్ళు, వాడా నువ్వు 65 రూపాయలు ఉంది 70 చెప్తున్నావు అంటే సరే చెప్పినాం మీ ఇష్టం ఇవ్వండి అన్న రేటు ఒకటే రాస్తారు. కాబట్టి దానిలో ఫాలో అయ్యి 5 రూపాయలు ఇటాడు చెప్తాం. ఎందుకు చెప్తామంటే వాళ్ళు మేము 5 రూపాయలు ఎక్కువ చెప్పకపోతే కొనరు వాళ్ళు, మళ్ళీ బోర్డుకాడికే వచ్చేస్తాం. వాళ్ళు మేము 65 ఉంటే 50 అడుగుతారు, సరే 60 తీసుకోమంటాం. అది కామన్, మామూలుగా నడిచిపోయేటటువంటి ఒక పరిస్థితి. ఎవరు కిలోకి ఒక 10 రూపాయలు ఎక్కువ చెప్పారు. ఇక్కడ దండలు అయితే సక్రమంగా పరిపాలన ఉంటుంది. ధర 5 రూపాయలు ఇటాట ఉంటుంది కానీ దండ కొట్టి ఎవరు అమ్మరు. సక్రమైన కస్టమర్లకు కూడా తెలిసిపోయింది ఇక్కడ మంచిగా ఉంటుంది అనేటువంటిది. ఎక్కువ మొత్తంలో సెల్ కావాలంటే ఒక 3 బజార్లలో అయ్యేటంత మాలు ఇక్కడే సెల్ ఎక్కువ అవుతుంది. కూరగాయలు, ఆకుకూరలు, ఇక్కడ కిరాణం షాపుల వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎస్టీడీ ఆఫీసరు, సూపర్వైజర్ అందరూ కూడా 10 నిమిషాలకు ఒకరు ఎంక్వైరీ చేసుకుంటా తిరుగుతారు. మామూలు ఎవరికో గొడవ అవుతుంటుంది 10 నిమిషాలకు 5 నిమిషాలకు వాళ్ళు కొనేది పావు కేళ్ళకు రూపాయి 2 రూపాయలకు చేసుకుంటారు. అది చిన్న మాట, అది చెప్పలేనిది. ఏమి ఇబ్బందులు లేవు, అంత మంచిగా బాగుంది. చెత్త క్లీన్ అంటే క్లీన్ చేసేస్తారు. బాత్రూంలో కూడా మేము అడుగుతాం, బాత్రూమ్ క్లీన్ చేయాలి, చెత్త ఏం చేయాలి, కస్టమర్ రాడు, పార్కింగ్ సక్రమంగా పెట్టాలి. వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చి కొనుక్కోపోయేటటువంటి వస్తారు, గొడవలు చేసుకోకుండానే ఉండాలని నేనైతే ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి చెప్తా. కస్టమర్ తోటి మనకు అన్యోన్యంగా ఉండాలి. మనం పంట పండించినా కస్టమర్ రాకపోతే అమ్మలేదు కదా, మేము అమ్మలేకపోతే వాళ్ళు తినలేరు, వారు రాకపోతే మేము అమ్మలేము. కాబట్టి కస్టమర్ దేవుళ్ళతో చూసుకోవాలి, వాళ్ళు కడుపులో చూసుకోవాలి. రైతే రాజు, జై జవాన్ జై కిసాన్, వాళ్ళు మనం ఉంటేనే బాగుంటామని వాళ్ళ మనసులు ఉంటుంది వాళ్ళకి అని చెప్పారు. మేము చెప్పేస్తాం అట్లా పడలేదు, ఇట్లా కాదు 2 రూపాయలు తీసుకోండి, అది దాన్ని సంజాయించుతాం. చక్కనైనటువంటి బజార్ కాబట్టి ఇది ఇంకా బాగా మునుముందు ఎంత ఏమి ఒడిదొడుకులు ఉన్నా కానీ ఇంకా ముందుకు తీసుకుపోతుంది. 23 సంవత్సరాలు అయినా దీనికి పేరు పెట్టేటటువంటిది లేదు. చాలా చక్కటి బజార్ కాబట్టి చాలా ధన్యవాదాలు మీ టీం వాళ్ళకు. వెంకటయ్య, వికారాబాద్. నేను రైతు బజార్ పడ్డాను అంటే 6-7 సంవత్సరాలు అవుతుందమ్మా. రేట్లు ఉల్లిగడ్డ బాగానే ఉన్నాయి, టమాటా బాగానే నడుస్తుంది. ఉల్లిగడ్డ 60 రూపాయలు నడుస్తుంది, 50 రూపాయలు. ఇంతకుముందు కూడా అదే, ఇప్పుడు 2 నెలల నడుస్తుంది మేడం, 45-50 నడుస్తుంది. కస్టమర్లు ఎందుకు రేట్లు ఎక్కువ వస్తున్నారు. ఖరాబ్ అవుతున్నది, ఆడ చూస్తేనేమో ఖరాబ్ అవుతున్నది. వర్షాలు ఇట్లా పడుతున్నాయి, చేలు అట్లా పోతున్నాయి, అంతా రైతులది. ఇంకేం చేస్తామమ్మ, అంతా ఉన్న కాడికే అమ్ముకున్నాను. ఏం దోమలతోటి బాధ అంటే బాధ ఉన్నది, అంత దోమలతో ఇబ్బంది చాలా ఉన్నది. అంత సౌకర్యాలు అంటే నడిచేటోళ్ళు నడుస్తుంది అంత. నా పేరు లక్ష్మీప్రియ అండి, ఫిలింనగర్ నుంచి వచ్చినాము. ఇంకా ముందు అయితే కొంచెం పర్వాలేకుంటే ఇప్పుడు రేట్ ఎక్కువనే ఉంది. ఈ బెండకాయ 40 రూపాయలు ఉన్నాయి, చిక్కుడుకాయ 80 రూపాయలు ఉన్నాయి, ఇంకా వంకాయ 40 రూపాయలు ఉన్నాయి, ఆలుగడ్డ 40 రూపాయలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, అంతే ఉండదు. నా పేరు శ్రీనివాస్ అండి, నేను ఇక్కడ బాల్నగర్లో ఉంటాను. ఇక్కడ రైతు బజార్లో క్వాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు. క్వాలిటీలో ఇక్కడ కాంప్రమైజ్ కారు, ఎందుకంటే కంపేర్ టు వేరే దగ్గర ఇక్కడ చాలా బాగుంది. రేట్స్ కూడా బోర్డ్ రేట్సే మ్యాక్సిమం ఇస్తుంటారు.
1-2 రూపీస్ ప్లస్ మైనస్ అవుతుంటుంది, కానీ మాక్సిమం బోర్డ్ రేట్సే ఇస్తుంటారు. అంటే రేట్లు పెరిగినాయి అంటారు కదా, ఇంతకుముందు కంటే ఇప్పుడు రేట్లు పెరిగినాయి. అంటే ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కదండి, రైతులకు అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. వర్షాలు పడ్డాయి కాబట్టి రేట్లు పెరిగాయి, రిమైనింగ్ అయితే ఏం లేదు, చాలా బాగుంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర చూస్తే అక్కడికి ఇక్కడ చూస్తే చాలా రేట్స్ ఫరక్ ఉన్నాయి. ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇంటి దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 10-20 రూపీస్ ఫరక్ ఉంటుంది. అంటే ఈ 1 మంత్ బ్యాక్ ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి కొంచెం? అంటే టమాటా కేజీ ఇంత, ఇప్పుడు ఇంతకుముందు టమాటా అప్పుడు 20 రూపీస్ అలా ఉంటుండే, ఇప్పుడు కొద్దిగా పెరిగింది అంతే, ఒక 10 రూపీస్ పెరిగింది అంతే. నా పేరు చరణ్ అండి. సో నేను బేగంపేట నుంచి వచ్చాను. కూరగాయ ప్రైజెస్ అంతే ఉన్నాయండి, ఒక నెల రోజుల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఇంచుమించుగా అంతే ఉన్నాయి. పెరిగినాయి అంటారు కదా, ఆయిల్ పెరిగినాయి, వర్షాలు అంటే ఇప్పుడు అంటే ఇది వరకు వంకాయ ఒక 30 రూపాయలు ఉంది అనుకో కిలో, ఇప్పుడు 40 అయింది. పెద్ద అంత డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. ఇంకా యాక్చువల్లీ కొంచెము బాగున్నాయి, లైక్ ముందు వర్షాలు పడి కొంచెం క్వాలిటీ అది ఇది ఇష్యూ ఉండే, ఇప్పుడు యాక్చువల్లీ కూరలు కొంచెం బాగున్నాయి. నేను ఇప్పటివరకు అంటే మధ్యలోనే ఉన్నాను, ఇంకా మొత్తం తీసుకోలేదు. ఇంకా మొత్తం తీసుకున్నాక ఇంకా ప్రైజెస్ అనేది తెలుసు. నాకేమంత అనిపించలేదండి, పర్లేదు, మామూలుగానే ఉన్నాయండి, అంత ఎక్కువ ఏమీ లేవు. ఇంకా బయట ఎక్కువ ఉన్నాయి మార్కెట్ కన్నా. బయట నిన్నెక్కడో తీసుకుంటే వంకాయ ½ కిలో 60 రూపీస్ ఎంతో తీసుకున్నాడు. యా ఇక్కడ 40 రూపాయలు ఎంతో ఉంది కిలో. సో చాలా బెటర్ ఉంది మార్కెట్ ప్రైజెస్ బయట. నా పేరు గోపాలరావు. చెప్పారు మేము ఇక్కడే లోకల్. అంటే ఎట్లున్నాయి, ఏమేమి తీసుకున్నారు ఇప్పుడు? మేము అన్ని కూరగాయలు అన్ని రకాలు తీసుకున్నాం. ఎట్లున్నాయి రేట్లు? అన్ని కిలోకి 20-25 అట్లా పెరిగాయి. ఇంతకుముందు అన్నీ కూడా 30 రూపాయలు 40 రూపాయలు ఉండే, ఇప్పుడు అన్ని 60-70 అట్లా ఉన్నాయి. ఇంకా ఎక్కువైనాయి. మా కిలోకి 20 నుంచి 25 రూపాయల దాకా పెరిగింది. ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయంటే? ఫెసిలిటీస్ బాగానే ఉంది. బ్రహ్మచారి, ఏ నుంచి వచ్చారు సార్? నేను సంవత్సరం నుంచి. రేట్లు ఎట్లున్నాయి కూరగాయలు? ఈ రోజు చూస్తే కొంచెం మామూలుగానే ఉన్నాయమ్మా, మామూలుగా. అంటే రేట్లు పెరిగినాయి అన్ని కూరగాయల మీద కేజీ? అంత ఏం లేదు, అంత రేట్ అయితే లేదు ఈ రోజు. నెల ముందు ఎట్లుండే? నెల ముందు 15 రోజుల ముందు చాలా హెవీ ఉండే, అప్పుడే హెవీ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. చాలా తగ్గింది. ఏమేమి తీసుకుర్రు ఇప్పటిదాకా? ఇప్పటి వరకు మేము చిక్కుడుకాయలు 2 టైపులు, బోడ కాకరకాయ, తర్వాత పచ్చిమిర్చి, గోకరకాయ, ఇంకేం తీసుకు అంతే. సౌలత్ ఎట్లుంది? పర్వాలేదమ్మా, బాగానే. నా పేరు భవాని. ఎక్కడి నుంచి వస్తారు? నేను ఖైరతాబాద్ దగ్గర నుంచి వస్తున్నా. ఇక్కడికి వస్తారా వేరే మార్కెట్? వస్తాను, ఆల్మోస్ట్ ఆల్ వస్తాను. ఎట్లున్నాయి రేట్లు? ఇంతకుముందు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి, సీజన్ని బట్టి రేట్స్ పెరుగుతాయి. సో నైస్. అంటే వర్షాలు పడడం వల్ల రేట్లు పెరిగినాయి, ఆయిల్ రేట్లు కూడా పెరిగినాయి అని అంటారు. మీకు ఏమైనా ఎక్కువ తక్కువ ఏమైనా అనిపించింది? ఏం లేదు, బాగానే ఉన్నాయి, రీజనబుల్. ఏమేమి తీసుకున్నారు ఇప్పటిదాకా? నేను ఇప్పటిదాకా బీరకాయలు, అరటికాయలు, చిక్కుడుకాయ తీసుకున్నా. ఇంకా కూరలు తీసుకోవడానికి తీసుకున్న వాటిలో ఏమన్నా దేనికన్నా రేటు దీనికి ఎక్కువైంది, ప్రైస్ పెరిగింది? కాకపోతే ఒకటి చెప్తా, ఒక చోటకి ఇంకో చోటకి రేట్స్ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. నేను ముందు తీసుకున్న బీరకాయ 80 రూపీస్ అంటే ముందుకు వచ్చాక 60 రూపీస్ అన్నారు. సో ఇక్కడ కూడా డిఫరెంట్ రేట్స్ చెప్తున్నారు. అంటే వాళ్ళు చార్ట్ని ఫాలో అవుతలేరు, చార్ట్ని ఫాలో అప్ అవ్వట్లే. రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్. వర్షాలు పడడం వల్ల రేట్లు పెరిగినాయి అంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీనగర్ కాలనీ. ఎవ్రీ వీక్ వస్తుంటారు? ఎవ్రీ వీక్ నేను మా వదిన ఇద్దరం వస్తాం. అంటే వర్షాలు పడడం వల్ల రేట్లు పెరిగినాయి అంటారు. ఆకుకూరలు పెరిగాయి కానీ ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రైజెస్. కొన్ని వెజిటబుల్స్ మాత్రం చాలా ప్రైజే ఉన్నాయి. ఆల్ ద టైమ్ అవే ప్రైజెస్ కంటిన్యూ చేస్తున్నారు. బట్ రెస్ట్ ఆఫ్ ది వెజిటబుల్స్ బెటర్గా ఉంది. ఇంతకుముందు దాంతో పోల్చుకుంటే బెటరే. ముందు ఎట్లుండే? ఇప్పటిదాకా మీరు ఏమేమి తీసుకున్నారు? రెగ్యులర్ ఇప్పుడు అంటే రేర్గా తీసుకునే, అంటే అంత రెగ్యులర్గా తీసుకునే వంకాయలు, ఈ చిక్కుడుకాయ ఇస్ వెరీ ప్రైజీ. అది ఏంటో మరి అంత తీసుకున్నా కూడా అందులో సీడ్స్ అయితే ఉండవు. అది ఎందుకు మరి అట్లా తయారు చేస్తున్నారో తెలియదు. హైబ్రిడ్ ఇది ఎక్కువైపోయింది. న్యాచురల్గా ఉండేవేమో తొందరగా పాడైపోతున్నాయి అండ్ ప్రైజెస్ చాలా లీస్ట్లో ఉంటున్నాయి. కొందామంటేనేమో అంత హైబ్రిడ్వే ఉంటున్నాయి. ఫ్రెష్గానే ఉన్నాయి, అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. కాకపోతే ప్రైజెస్ చాలా బెటర్గానే ఉన్నాయి కంపారిటివ్లీ బయట కానీ ఇక్కడ చాలా బెటర్గా ఉన్నాయి. బట్ కొన్ని మాత్రం ఖచ్చితంగా ప్రైజ్గా ఉన్నాయి. చిక్కుడుకాయ కానీ
కొన్ని అంటే కరెక్ట్ సెలెక్టివ్గా కొన్ని మాత్రం ఆల్వేస్ ప్రైజ్ ఉంది. పేరు రాఘవేంద్ర ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రగడ్డ నుంచి. ఎవ్రీడే ఎట్లున్నాయి రేట్లు? ఇంతకుముందు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు జర రేట్లు ఎక్కువ ఉన్నాయి. చిక్కుడు 80 రూపీస్ ఉన్నది కేజా? కేజీ. క్యారెట్ 60 రూపాయలు ఉంది. టమాటా 50 రూపాయలు ఉంది. ఇంతకుముందు ఎట్లుండే కేజీ చిక్కుడు? ఇంతకుముందు చిక్కుడు 40 రూపాయలు ఉండే, డబల్ పెరిగింది. డబల్ పెరిగింది. టమాటా 20 రూపాయలు, 25 రూపాయలు అట్లుంది. ఏమేమి తీసుకున్నారు ఇప్పుడు? టమాటా, ఆలుగడ్డ, దొండకాయ, చిక్కుడుకాయ. ఎర్రగడ్డ రైతు బజార్లో కొంతమంది రైతులు రేట్లు కొంచెం పెరగడం వల్ల మాకు నష్టమే జరుగుతుంది, కొంతమంది వచ్చిన కస్టమర్లకు అయితే మాకు అంత డిఫరెన్సెస్ ఏమి అనిపించట్లేవు, పర్లేదు రీజనబులే అని అంటారు. అంటే ఓ మోస్తారుగా పెరిగింది, పర్లేదు అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కెమెరామెన్ అభిలాష్తో జ్యోతి, పల్లవి టీవీ.